హలో అండి. వెల్కమ్ టు సాయి ఐయామ్ ఇమిటేటింగ్ యూ. సాయి ఆర్గానిక్ గార్డెన్. సో, ఓకే. ఇవాళ హార్వెస్ట్ నాకు. ఏం హార్వెస్ట్ ఉంది అంటే చాలున్నాయి. వీల్ ఎక్స్‌ప్లోర్. ఓకే. ఇదే స్పెషల్ హార్వెస్ట్ ఉందండి ఈరోజు. ఆ స్పెషల్ హార్వెస్ట్‌తో పాటు నేను గూడా కొంచెం హెల్ప్ చేస్తాను తనకి. తనతోని స్పెషల్ హార్వెస్ట్ చేపిద్దామనయితే నేను డిసైడ్ అయ్యి వాళ్ళని ఈరోజు బుక్ చేశాను. చూడండి ఆ వీడియో ఏంటో, ఆ హార్వెస్ట్ ఏంటో చూడండి. అబ్బా! ఎండ దంచుతుంది. రేపింగా ఒకసారి ఇది చూపించి అరటికెల ఏ ఏ స్టేజ్ లో ఉంది చూడండి. ఇది పడిపోతుంది రా, ఇట్లా పడిపోతుంది. కట్టాలి పైకి. ఇది కూడా తెంపు. నేను చూపించాడు అదే ఆ పై చిన్న రెండు ఎల్లో కలర్ ఉన్నాయి కదా, చిన్నగా కుచ్చుకుంటాయి. ఇవన్నీ ఇంక బుడ్డి బుడ్డిగున్నాయి. కొంచెం మధ్యలో కదా నేను తీస్తుంది ఇక వచ్చేస్తా. అమ్మా! ఇంత పెద్దగొచ్చింది. ఈ గుమ్మడికాయ గూడా పండించారంటే నెక్స్ట్ మీరు కామెంట్స్‌లో ఎగ్జాటిక్ వెజిటబుల్ పేర్లు పెట్టండి. అవే నెక్స్ట్. ఓకే. అసలు ఎంత సైజ్ వచ్చింది చూడండి. ఇదొక 5, 6 కిలోలు ఈజీగా ఉంటది. అబ్బా! నేను నేను పర్సనల్ గా నేనే సర్ప్రైజ్ అవుతున్నది. దీన్ని చూస్తూ. ఇంకోటి కూడా ఉంది అక్కడ చూడండి. ఇంకోటుంది. ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ వచ్చినది. మస్తు బరువుంది. చేతులు కట్ చేసుకోకు. ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ పచ్చిమిర్చి ఉన్నాయి. ఇదిగోండి ఇది కూడా పెట్టేసండి. కత్తెర పట్టుకుంటే అన్ని కట్ చేసుకుంటున్నా. కట్ చేస్తా. పైన చిక్కుడుకాయ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి. ఓకే. అవి అటు తర్వాత కట్ చేస్తాం. ఇప్పుడు ముందల అక్కడ కొన్ని వంకాయలు బెండకాయలు ఉన్నాయి. గుట్ట బరువుతో బరువు అవుతుంది కదా. గుమ్మడికాయ 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 తీసుకుంటున్నాము. వచ్చిందా? అక్కడ ఉంది లోపలికి అక్కడికి చిక్కుడుకాయ ఉంది. ఇలా గుట్టలు పుట్టలు ఎక్కుతూ హార్వెస్ట్ ఈ రోజు. ఇవన్నీ చిక్కుడుకాయ బెండకాయ.
ఈ వారం మొత్తం చిక్కుడుకాయలు, కాకరకాయలు, ఆష్ తో వెరైటీలు ఏం చేయొచ్చండి? మామూలుగా గుమ్మడికాయ పులుసు లేదు వడియాలు అంటారు. వడియాలకైతే ఇప్పుడు టైం కాదు. ఏం చేయొచ్చు చెప్పండి? క్యాబేజ్ చేద్దామా? క్యాబేజ్ హార్వెస్ట్ చేద్దామా? ఇంకా పెద్దగా వాళ్ళ ఇంకొంచెం పెద్దగా అవుతుంది. చూపించి ఇంకొంచెం రావాలి. ఈసారి కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, సొరకాయలు, బీరకాయలు అన్ని బాగా వచ్చాయి. రాంది ఏంటి? టమాటా. టమాటాలు అసలు లేవండి మన గార్డెన్ లో. ఎంత మంచిగా మొక్కలు లాస్ట్ ఇయర్ టమాటాలు బాగా బుట్టలు బుట్టలు హార్వెస్ట్ చేసుకున్నాను. ఈసారి టమాటాలు, గోకరకాయలు, టమాటాలు రావట్లేవు. ఇక్కడ కాదు, నేతి బీరకాయ వస్తుంది ఒకటి. ఓకే పదా ఇప్పుడు ఇదిగోండి అక్కడ సైడ్ అన్ని బీర తీగలు అన్ని అయిపోయాయి. బీర మొక్కలు, సొర మొక్కలు అటువై ఆ లైన్ లో పెట్టుకున్నాయంట అయిపోయినాయి. అవి తీసిన బీర తీగ, సొర తీగ అన్ని తీసేసుకున్నాను. చిక్కుడు తీగ కూడా ఒకటి అయిపోయింది. అవన్నీ తీసేసుకొని మనకి ఎండిపోయిన మొక్కల్ని ఏం చేసుకున్నానో చూపిస్తానండి మీకు. అయితే ఇందులో కూడా బీరతీగ, సొర అండ్ మన ఇంకేంటి సపోటా చెట్టు ఉండండి. ఈ బీరతీగతోనే నీడ వచ్చేసి సపోటా చెట్టు రాకుండా అయిపోతుంది, అసలు ఎదగట్లేదని చెప్పి నేను డిపాజిట్ తీసి ఆ పెద్ద టబ్లో పెట్టుకున్నాను. అయితే మన గార్డెన్లో వచ్చిన చూడండి, ఇదంతా మన గార్డెన్లో వచ్చిన కొమ్మలు, క్రీపర్స్ అన్నీ ఇవన్నీ అంతా ఇందులో వేసాను. దీంట్లో ఉన్న మట్టి అంతా తీసి ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను. తీసేసి ఇది ఖాళీ చేసి చాలా చాలా మన మొక్కలు తీసేసుకున్నాం కదా. ఇగో ఇది నిండిపోయింది. అదంతా వేసేసుకొని కొంచెం నీమ్ పౌడర్ వేసి నేను కొంచెం సాయిల్ వేసి పెట్టేశాను. ఇది చూడండి మొన్న వానాలకి మంచిగా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి ఇది మనకి ఒక 1-2 మంత్స్లో దీంట్లో కూడా మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటి మనకి మన గార్డెన్ నుంచి వచ్చిన వెజిటబుల్స్ మొక్కలతోని మళ్ళీ మనం సాయిల్ని అయితే రెడీ చేసుకుంటున్నాం. ఎట్లా అంటే లేయర్ మెథడ్లో ఫస్ట్ సాయిల్, తర్వాత మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంటే మొక్కలు, ఎండిపోయిన మొక్కలు, కిచెన్ వేస్ట్ వేసుకొని మళ్ళీ సాయిల్తో కవర్ చేసుకున్న తర్వాత మనకైతే ఇది మళ్ళీ బంగారం తయారవుతుందండి. ఇందులో ఆ బంగారంతో మళ్ళీ మనం మొక్కలు పెట్టుకోవాలి. అది మనం చేస్తున్న పద్ధతి. ఇలా చేస్తూ పోతే మనకి టెర్రస్ కూడా వెయిట్ అవ్వదు. బరువుకి ఇన్ని పెట్టొచ్చా అని అంటుంటారు కొందరు. కాకపోతే ఈ పద్ధతిలో పెట్టుకుంటే నేను ఫస్ట్ టైం, సెకండ్ టైము సాయిల్ తెచ్చుకున్నాను అంతే. పాత సాయిల్ని వేయడము, ఎండబెట్టుకోవడము, మళ్ళీ ఈ మనం వచ్చిన మొక్కలతోని, కిచెన్ వేస్ట్తోనే నేను మట్టిని అయితే తయారు చేసుకొని ఇన్ని కుండీలను అయితే పెట్టుకున్నాను. ఓకే, ఆ వీడియో కూడా నేను తర్వాత ఒకటి వీడియో చేసి చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఇదిగోండి మా స్పెషల్ హార్వెస్ట్ అంటే ఇదండి. యాష్ గార్డ్ కూడా వచ్చేసింది మన గార్డెన్లోకి. ఒక సొరకాయ, కొన్ని వంకాయలు, చిక్కుడు, బెండ, కాకర, ఈ యాష్ గార్డ్తోనైతే మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఓకే అండి, థ్యాంక్ యూ.